ప్రస్తుత కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తే సమాజం ఎటుపోతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవత్వం జాడ కనిపించడం లేదు. వరుస హత్యలతో మేడ్చల్ జిల్లా వణుకుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కసాయి భర్త కడతీర్చాడు. ఇక ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా వేరు చేసి శరీర భాగాలను మూసి ప్రాంతాల్లో పారేశాడు. మానవత్వమా నీవెక్కడా? ఎటుపోతోంది ఈ నా సభ్య సమాజం? సెన్సేషనల్ మర్డర్స్. మొన్న కూకట్పల్లి, నేడు బోడుపల్. వణుకు పుట్టిస్తోన్న ఘటనలు. సమాజంలో మానవత్వం రోజురోజుకి మంటగలిసిపోతోంది. బంధాలకు బీటలు వారుతున్నాయి. సాంకేతిక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లోనూ మేధో సంపత్తిని సంపాదించి అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్న కొందరు మనుషుల్లో ఇసుమంతైనా విచక్షణ ఉండట్లేదు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. నువ్వే నా ప్రాణం అన్నాడు, సర్వస్వమని మాయమాటలు చెప్పాడు. నిజమేననుకుంది ఆ పిచ్చి తల్లి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కాదనుకుని అతని కోసం ఇంటి గడప దాటింది. ఇంకేం, కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టాడు ఆ కపట ప్రేమికుడు మహేందర్ రెడ్డి. 4 నెలల గర్భవతి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా వేరుచేసి మూసిలో పడేశాడు. ఈ ఘటన కుటుంబీకులు, బంధువులతో పాటు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. వీరిరువురి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఇక చేసేది లేక మహేందర్ రెడ్డితో స్వాతి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. ప్రేమ వరకు ఓకే అనుకున్న మహేందర్ రెడ్డి స్వాతితో పెళ్లి జరిగినప్పటి నుంచి అయిష్టంగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత మొదటిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మహేందర్ రెడ్డికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపారు. ఇరవై 25 రోజుల క్రితం బోడుపల్లిలోని బాలాజీ హిల్స్ లో అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా స్వాతి ఇంటి వద్దే ఉంటోంది. అయితే ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం మహేందర్ స్వాతిని ముక్కలుగా నరికి తల, కాళ్లు, చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి మిస్సింగ్ అంటూ తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు బోడుపల్లిలోని బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాల్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరును విలపించారు. మహేందర్ రెడ్డితో తన బిడ్డ మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావని తిట్టానని, అయితే మహేందర్ రెడ్డి తల్లి వచ్చి తన భర్త కాళ్లు మొక్కిందని, తన కుమారుడు చేసింది తప్పేనని చెప్పిందని తెలిపింది. అయితే మహేందర్ వచ్చి తమ పిల్లల్ని ఎత్తుకుపోయాడని ఆ తల్లి ఆవేదనతో చెప్పుకొచ్చింది. వారి ఇంట్లోంచి వెళ్లిపోయి 19 నెలలు కావస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తెతో ఏనాడు మాట్లాడనీయడని కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి. ఇప్పుడు గర్భవతిగా ఉండడంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకుంటోందని చెప్పింది. మహేందర్ రెడ్డి వారి తల్లిదండ్రులు తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టి ఇప్పుడు ప్రాణాలు తీశారని మృతురాలి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. బాగా నేర్పిన ఇంట్లోకి తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. చేసుకోమని అన్నారు. నా బిడ్డ నా అక్కకైనా అంత బంగారం పెడతాం బిడ్డ, చేసుకో మీ అమ్మ మీ నాయన కన్నడ చెయ్యరు పెండి అంటే నా బిడ్డ అలా మాటలు పడుతుంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకులే పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సంది ఇదే శిక్షలు. 19 నెలలు అవుతుంది సార్. 19 నెలలు అవుతుంది. పిల్లని తీసుకుపోయి మాట్లాడనీయాడు. దొంగతనం ఎప్పుడన్నా ఫోన్ అల్వకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే అల్వకుట్ట పెట్టిండు. ముద్దుగా ఇప్పుడు పోనిగా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు బీపీ ఎక్కువ. మహేందర్ రెడ్డి ముందు నుంచే స్వాతిని చిత్రహింసలకు గురిచేసేవాడంటున్నారు స్థానికులు.
పెళ్లి చేసుకున్న పాపానికి చావైనా బతుకైనా మహేందర్ రెడ్డితో జీవిస్తానని ఎన్నోసార్లు తమతో చెప్పుకుందని చెబుతున్నారు. ఒకసారి కిరోసిన్ కూడా వేసుకొని ఉండే మీద, అప్పుడు ఓనర్ని పిలిపించి మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందో వస్తాను, ఎందుకు అట్లా చేశాడో తెలియదు అన్న. అక్క మాతో మాట్లాడుతుండే, మా ఇంట్లోకి వస్తుండే, మంచిగా మాట్లాడేది, ఇట్లా లొల్లి అయినా కానీ చెప్పేది, ఇట్లా అక్క ఇట్లా చేస్తున్నాడు అని మా పేరెంట్స్తో చెప్పేది. మహేందర్ వాళ్ళ సైడ్ నుంచే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి అయితే ఏం లేదు, ఆ మహేందర్ వాళ్ళ సైడ్ నుంచే. వాళ్ళ అత్త వాళ్ళు సరిగ్గా తనతో మాట్లాడేవాళ్ళు కాదు, అది ఇది అని మాట్లాడుతుండే అంట వాళ్ళ అత్తయ్య తనతో. తను బాధపడేది అట్లయితే. అంటే ఇంతకుముందు ఉన్నారు, చాలా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఓనర్ ఆమె వచ్చింది, సంజాయించింది. తర్వాత ఇక లోపల మెల్లగా కొట్లాడుకుంటున్నాయి, బయటికి సౌండ్ రాకుండా. ప్రేమ వివాహం చేసుకుని బోడుపుల్లో ఉంటున్న స్వాతి మహేందర్ మధ్య వైరానికి గల కారణాలేంటి, హత్య చేయడానికి కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో స్వాతి కాళ్లు చేతులు తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితుడు చెప్పడంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలతో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఛాతీ భాగాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతి గతంలో కాల్ సెంటర్లో పనిచేసేదని, తరచూ ఫోన్లో మాట్లాడుతుంటే మహేందర్ అనుమానం వ్యక్తం చేసినట్లు మేడ్చల్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, ఈ క్రమంలో వికారాబాద్ సొంత గ్రామంలో పోలీసు కేసు నమోదైందన్నారు. పెద్దల సమక్షంలో రాజీ కుదరడంతో హైదరాబాద్కు వచ్చారన్నారు. ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 ఇయర్లోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలాసార్లు కూడా గొడవ. ఫోల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఈ 2-3 సార్లు అతను మూసీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. స్వాతి దారుణ ఘటనతో ప్రేమ వివాహాలు, గృహహింస, మహిళల భద్రత అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేమ పేరుతో జరిగే పెళ్లిళ్లు, అనంతరం వెలుగు చూస్తున్న హింసాత్మక సంఘటనలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.